చాలా రోజుల క్రితం ఒక చిన్న గ్రామంలో ఆ గ్రామపు అధ్యక్షుడు ఉండేవారు. ఆ అధ్యక్షుడి దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది. ఆ గుర్రమేమో ఒక అందమైన తెల్ల గుర్రం. ఆ గుర్రానికి తను చాలా అందంగా ఉంటానన్న గర్వం ఎక్కువగా ఉండేది. అది ఈ ప్రపంచంలోనే చాలా తెలివైనదని అనుకుంటూ ఉండేది. ఏయ్, ఇలా చూడు, యజమాని వస్తున్నాడు. నువ్వు గమనించలేదా? నా కోసం ప్రత్యేకమైనది ఒకటి తీసుకొస్తున్నారు. ఏమైంది? నువ్వెందుకలా మౌనంగా కూర్చున్నావు? నాతో నువ్వు మాట్లాడాలంటే అది నీకు దక్కే అదృష్టం. ప్రస్తుతానికి ఆ అదృష్టం నీకు దొరికింది. నువ్వు నిజంగానే మహాన్గా ఉండొచ్చు. ఎందుకంటే యజమానుడు నీ మీద ఎక్కేసి అటువైపు ఇటువైపు వెళ్తారు కదా అన్యాయంగా. అందుకోసమే నువ్వు మిగతా వాళ్ళని తక్కువ అంచనా వేస్తావు మిత్రుడా. ఏయ్, నేనేమి నీలా కాదు. నాది రాజవంశపు రక్తం. కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేనేమి నీకు అసలు మిత్రుని కాదు, తెలుసుకో. బుజ్జి, నువ్వు టైర్డ్గా ఏమి లేదు కదూ? ఈరోజు మనం కాస్త బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరగా నీ ఆహారాన్ని తినేసేయ్. ఈలోపు నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. చూసావుగా, అతను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత గౌరవమిస్తున్నాడో. అతను ఇక్కడికొచ్చి నిన్ను కనీసం చూడలేదు కూడా. గుర్రవన్నయ్య, నిజమే, మీరు నిజంగానే మహానుభావుడు. నేను కూడా మీకు విలువ ఇస్తాను. ఇదే నీకు కూడా చాలా మంచిది. వీడు పొగరుగా ఉన్నాడు కాబట్టి నువ్వెందుకు అతనికి మర్యాద ఇస్తున్నావు? అతను నీలాగే సాధారణ జంతువు కదా. అరే, దానికి కొమ్ములు లేవు, కానీ దానికి కొమ్ములొచ్చే ఫీలింగ్ ఉంది. అది మనం మార్చి తీరాలి. అక్కడే చేస్తున్నావు, వచ్చి నువ్వు కూడా తిను. గుర్రవన్నయ్య, మీకు తెలుసా, ప్రజలు మీకు చాలా విలువనిస్తున్నారు. మీ రూపాన్ని, మీ అందాన్ని, మీ పద్ధతంతా రాజాలాగా. మీరు ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఇదే ఆ గుర్రాన్ని చాలా గర్వంగా మార్చేసింది. గుర్రం ఆ కోడి మాటలు వినగానే దాని ప్రవర్తన మారిపోయింది. దీని ప్రవర్తన చూసావా? నేను అస్సలు ఓర్చుకోలేకపోతున్నా. అరే అవునక్క, ఈ గుర్ర చేసే విధానము, దాన్ని పొగర్ని చూసి నేను చాలా బాధపడ్డాను. ఇక్కడ ఇంకే గుర్రాలు లేవని అది మనసులో అనుకుంటుంది. ఏనుగులకు కూడా ఇంత పొగరుండదు. గ్రామంలో ఆ గుర్రం తన యజమానితో వెళ్తున్నప్పుడు అది చాలా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇతనేంటి అంత గొప్పవాడా, నా వీపు మీద కూర్చుని వెళ్తున్నాడు అని అనుకుంది. గ్రామ ప్రజలు నాకు ఎంత మర్యాదిస్తున్నారు. ఆ కోడి చెప్పింది చాలా నిజం. గుర్రం తన తలని ఎత్తుపెట్టుకుని గర్వంతో నడుస్తూ వెళ్ళింది. ఆ తెలివి తక్కువ గుర్రం ఇంకేమనుకుంటోందంటే గ్రామ ప్రజలు తనకి దండాలు పెడుతున్నారనుకుంది. ఈ విధంగా గుర్రము తన యజమాని బజారుకు వెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్నే చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు జీవించడం చాలా చాలా కష్టమనే చెప్పుకోవాలి. నా పక్కనున్న ఆ పెద్దాయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? హేయ్, అందవికారపు పక్షి, తలతలా మెరిసిపోతున్న నా దేహాన్ని చండాలం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేంటి చాలా దారుణంగా ఉన్నావు? ఏయ్, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? సార్, మీరు విన్నారా? మన చోటుకొచ్చి మన గురించే మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఈ చోటుకి కొత్తవాడిలా కనిపిస్తున్నావే. మేము ఈ ప్రాంతపు వాసులం. సరే, అయితే ఒక విషయం చెప్పండి, మీరెవరు? నేను రాజకుటుంబంలో పుట్టినవాణ్ణి. నా వీపు మీద కూర్చోవాలంటే అందుకు నీకు అర్హత కావాలి. నువ్వు ఎక్కడ ఎగురుతున్నా సరే, మనం 4 కాళ్ళు జంతువులు కదా. నీకసలు ఎంత పొగరు లేకపోతే అలా అంటావు? నీకు తెలుసా, నేను ఊర్లో నడుచుకుంటూ వస్తుంటే ప్రజలందరూ నా వైపే చూస్తూ ఉంటారు. నేనేది చెప్పలేదు. అయినా ఒక్క విషయం చెప్తాను, ఈ పొగరు చాలా రోజులు ఉండదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను బయలుదేరాల్సిన సమయం అయ్యింది.
నన్ను కలిసి నాతో మాట్లాడినందుకు నువ్వు చాలా గర్వపడాలి. నువ్వేంటో నేను కూడా చూస్తాను. సార్ వీడిని వదిలేయండి సార్, మనం వెళ్దాం. దారిలో చూస్తున్న అందరూ తల వంచి నమస్కరించారు. అతని గురించి కనుక్కోవడం కూడా మొదలుపెట్టారు. గుర్రం తలాడించి గట్టిగా శబ్దం చేసి వాళ్ళకి సమాధానము చెప్పింది. నేనంటే ఇష్టమున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఈ పెద్దాయనతో చెప్పి ఆ పొగరబోతు కుక్కని నా ఇంట్లో బాడీగార్డుగా ఉంచుకుంటాను. ఆ సమయం రాని. త్వరగా వెళ్ళు. నాకే ఆంక్షలు పెడతావా పొగరబోతు? నా వీపు మీద కూర్చోబెట్టి తీసుకొస్తున్నాను కదా, ఇది నీకు సరిపోదా? పొగరు చాలా ఎక్కువైంది. నన్నే నువ్వు గాయపరుస్తావా? నేను ఎవరో నీకు తెలీదా? ఊరంతా నాకు తల వంచుతోంది. ఇప్పుడు నేను నా బలాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. అయ్యో, దీనికి ఏమైందో తెలియటం లేదే. నన్నెందుకు ఇలా కష్టపెడుతున్నావు? నన్ను కాపాడండి. అమ్మా, నేను కాదు, వదిలేండి, వద్దు. నేను మీకు నచ్చిన గుర్రాన్ని. నాది రాజవంశపు రక్తం. పాపం ఆ గుర్రం భాషని ఆ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. గ్రామ ప్రజలు ఏమనుకున్నారంటే ఈ గుర్రం చేసే శబ్దం చాలా అపాయకరమైనదని. అందుకే ఆ గుర్రాన్ని కొట్టి అడవిలోకి పంపించేశారు. దీనంతటికీ కారణం తన గర్వమే అని ఆ గుర్రం అర్థం చేసుకొని మళ్ళీ ఆ గ్రామానికి తిరిగి రాకూడదని అనుకుంది. చాలా కాలం క్రితం జరిగిన కథ ఇది. ఒక గ్రామంలో బట్టలు ఉతికే చాకలుండేవాడు. గ్రామంలో అందరిళ్ళకి వెళ్ళి బట్టల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి చేతికందిన డబ్బుతో తను తన భార్య సుఖంగా జీవించేవారు. తనకి ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. మన దగ్గర ఈ గాడిద గుర్రం ఉండడం చాలా మంచిదైంది కదో. అవునవును, లేదంటే ఆ బట్టలన్నిటినీ మనమే మోసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఈ గుర్రం మన దగ్గర ఉన్నందువల్ల చాలా దూరం ప్రయాణించగలుగుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఆ గుర్రాన్ని గాడిదని ఒకే ఇంట్లో కట్టి ఉంచారు. అయినా సరే గుర్రం గాడిదని ఒక స్నేహితుడిగా ఒప్పుకునేదే కాదు. నువ్వు చండాలమైన గాడిదవి. నువ్వు అసలు చూడ్డానికి ఏమాత్రం అందంగా లేవు. కానీ నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇలా చూడు మిత్రమా, అదే నిజమే. కానీ నేను నీతోనే కదా బతుకుతున్నాను. ఇంకోసారి నన్ను మిత్రమా అని పిలిచావో నీ కాడ వస్తున్న దుర్వాసన వల్ల నేనిక్కడ నిలబడలేకపోతున్నాను. ఒంటి శుద్ధం లేని గాడిద. ఛే, ఆ విధంగా చెప్పకూడదు మిత్రమా. మన యజమాని అంత భారాన్ని నేనే కదా మోస్తున్నాను. మన ఇద్దరికి ఆయన ఒక్కరే కదా యజమాని. కానీ చూడు, నీ జీవితం చాలా సుఖమైంది, కానీ నా జీవితం చాలా కష్టమైంది. ఏంటి నువ్వు అంత మాట అనేసావు? మన యజమాని ఆయన మొత్తం భారాన్ని నన్నే మోసుకురమ్మంటారు. నీ విషయం అలా కాదుగా, నీకు చిన్న చిన్న పనులేగా అప్పు చెప్తున్నారు. ఓ అదా విషయం. నాకంటూ కొంత గౌరవం ఉంది తెలుసా నీకు? నేను నీలా కాదు. ఈ విధంగా చెయ్యొద్దు మిత్రమా. నువ్వు తన్నింది నాకెంత నొప్పిగా ఉందో తెలుసా? నేను నీలాంటి ఒక జంతువే కదా. ఇలా చూడు, నువ్వు ఎప్పటికీ నాలా కాలేవు. మంచి బుద్ధి బలం శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. నువ్వు ఒట్టి అడ్డగాడిదివి, బుద్ధిహీనుడివి, దేనికి పనికిరాని వాడివి. నువ్వు కాస్త దయతో మాట్లాడితే మంచిది. రేయ్ అడ్డగాడిదా, వాళ్ళకున్న మర్యాదలు గౌరవాల్ని బట్టే జీవితం ఉంటుంది.
నీకింత పొగరు ఉండకూడదు మిత్రమా. అలా చాలాసార్లు గుర్రానికి గాడిదకి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గాడిద కంటే తనే గొప్ప అన్న అభిమానం గుర్రంలో ఎప్పుడూ కనిపిస్తుండేది. ఓ, పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలన్నీ త్వరగా తీసి మడత పెట్టాలి. ఓ, ఈ మూట చాలా బరువుగా ఉందే. ఆ విధంగా చాకలి, గుర్రం, గాడిద ఇంటి దిశగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కువ బరువు ఉండటం వల్ల గాడిద చాలా నెమ్మదిగా వెళ్ళసాగింది. మిత్రమా, నేను మోసుకొస్తున్న ఈ మూట చాలా బరువుగా ఉంది. ఈ మూట మోసుకుంటూ నేను నడవలేకపోతున్నాను. దానికి నన్నేం చేయమంటావు? నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా. సహాయమా? నీ మూటని నేను మొయ్యాలా ఏంటి? అటువంటిదేం లేదయ్యా. నాకు భారంగా ఉన్న కొద్ది బట్టల్ని మాత్రం నువ్వు తీసుకొస్తే చాలు. ఏయ్ గాడిదా, నీ వస్తువుల్ని నువ్వే మోసుకొని రావాలి. నేను గుర్రాన్ని, నీలా బానిసను కాదు. సహోదరా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సహాయం చేయవా? నేను నీకు ముందే చెప్పాను కదా, మూటలు మొయ్యడం నీ పని అని. ఒక్కో అడుగుని ముందుకు వేయటానికి ఆ గాడిద చాలా కష్టపడేది. అంతలోగా నా వల్ల కాలేదు. అరే, ఏంటిది? బరువులు మొయ్యలేక కింద పడిపోయావా? పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? పడిపోయిన గాడిద మీద నుంచి ఆ వ్యక్తి బట్టల మూటల్ని తీసేశాడు. ఓహో, పాపం ఈ గాడిద బాగా అలసిపోయినట్టుగా ఉంది. ఇకపై ఇది బరువులు మొయ్యలేదనుకుంటాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆ గుర్రానికి కట్టి తీసుకెళ్లాల్సిందే. ఆ విధంగా ఆ చాకలి బట్టల మూటల్ని గుర్రం మీద వేసి కట్టాడు. అంతేకాదు ఆ వ్యక్తి గాడిదను కూడా అహంకారంగా ఉన్న గుర్రం పైకే ఎక్కించాడు. ఇంటి దిశగా వెళ్ళసాగారు. నేనిలా మూటలు మోయడానికి కారణం నా అహంకారపు మాటలే. నేను ఆ గాడిదకి సాయం చేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.